11:30 నుంచి 12:30కి 1500 మంది ఒకేసారి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. వెజ్ బిర్యానీ లాంటిది ఏర్పాటు చేశారు కాబట్టి క్యాంటీన్ లో కాబట్టి ప్రతి ఒక్కరు సహనంగా మంచి ప్రతిభతో మీ యొక్క బయోడేటా 2-3 తీసుకోవాలి. మా జాబ్ మేళకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ నిల్చొని ఉన్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ రోజు శ్రీప్రకాష్ స్కూల్ వాళ్ళ సారథ్యంలో వాళ్ళ తాలూకా హోస్టింగ్ లో ఈ రోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 4000 మందికి పైగా ఈ రోజు యువకులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. దగ్గర 2800 మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్ తోని దగ్గర 55 కంపెనీలు కూడా రావడం జరిగింది. నిజంగా దీని ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగాలకు కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ కి చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చిన్నారు. వీళ్ళ ఆశలన్నిటికీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోతుంది. దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్, మీ అందరికీ తెలుసు, సుమారుగా 2014 నుంచి 19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారుగా 4500 ఎకరాలు ఏపీఎస్సీ నుంచి ఎక్వైర్ చేశాము. లాస్ట్ 5 years లో కూడా ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు. కనీసం అటువైపు ఒక రోడ్ వేసిన కూడా పాపాన పోలేదు. కానీ ఈ రోజు వచ్చిన 6 నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 1000 కోట్ల పైగా ఈ రోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం, అదేవిధంగా వర్క్ కూడా స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది. అందులోని సుమారుగా దగ్గర 100 కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కాకుండా మనందరికీ తెలుసు, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు. ఆర్సిమెంటల్ వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు. గౌరవ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి. వాళ్ళు ఎవరు వస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారో తర్వాత మనందరం మాట్లాడతాం అనేది కాకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది, ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్ గా వాళ్ళు మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈ రోజు 20 లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేమందరం చెప్పామో దానికి తగ్గట్టుగానే ఈ రోజు మన నియోజకవర్గంలోనే రాబోయే 5 సంవత్సరాల దగ్గర 1,00,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం నేను అందరినీ కోరుకుంటున్నా. ఈ ఒక మంచి అవకాశం వచ్చింది. యువకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి మొన్న 2047 విజన్ డాక్యుమెంట్ లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్ లో ముందే వీళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు పంపించే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.